హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. మీరందరూ కూడా మొదట ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము ముందు పెట్టినటువంటి వీడియోలు అనేవి మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. ఓకే, మా ఛానల్లోనికి ఎంటర్ అవ్వడానికి మీరు యూట్యూబ్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేస్తే సరిపోతుంది. అలాగైతే మొదటి కాంపాక్ట్ డిస్క్ ఎవరు అంటే ఈ మనకి ఉన్నటువంటి ఏంటంటే దేశంలో ఏది మొదట ఎలా తయారు చేశారు, ఓకే, ప్రథమంగా ఏంటి అని అడుగుతున్నారనమాట. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మొట్టమొదటిది ఏంటి అని అడిగినప్పుడు మనం అందు గురించే మేము మీకు తయారు చేసాము. అలాగైతే మొదటి కాంపాక్ట్ డిస్క్ సోనీ ఫిలిప్స్ కంపెనీలు తయారు చేశాయి. ఎప్పుడు తయారు చేశాయంటే 1978వ సంవత్సరంలో తయారు చేయడం జరిగింది. తర్వాత చూస్తే మనకి భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఎవరితో జరిగింది అంటే మనకి ఇంగ్లాండ్తో 1932వ సంవత్సరంలో జరిగింది. తర్వాత చూస్తే భారత్ తొలి ఎలక్ట్రిక్ రైల్ ఎక్కడి నుంచి అంటే ముంబై నుంచి వీటి కోర్లా వరకు 1925లో నడవడం జరిగింది. మొదటి ఆటం బాంబు లిటిల్ బాయ్ 1945. తర్వాత ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం భారతదేశమే. ఏంటంటే కుటుంబ నియంత్రణ అనేది భారతదేశంలోనే అమలు చేయడం జరిగింది. దీని గురించి మీరు కన్ఫ్యూజ్ పడిన అవసరం లేదు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం అనమాట. భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు ఎవరు అని కనుక అనేట్లయితే పాహియాన్ అనమాట. ఏంటి, భారతదేశాన్ని తొలిత సందర్శించినటువంటి చైనీస్ యాత్రికుడు అనమాట. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి ఎవరు అంటే అశోకుడే మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయడం జరిగింది. తర్వాత చూస్తే దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏంటి అంటే పంజాబ్లోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క మనకి రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. అలాగైతే ఇప్పుడు మనం చూస్తే మొట్టమొదటిసారిగా అని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినప్పుడు మనం భయపడుకోకుండా వాటికి ఆన్సర్ చేయడం గురించి మేము చేసాం ఇది. కాకపోతే ఏంటంటే మీరు ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్ట్గా అర్థం చేసుకుంటేనే తప్ప మనకి చాలా కష్టమవుతుంది. తర్వాత బోర్లాంగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఎవరంటే డాక్టర్ అమితా పటేల్ 1992లో పొందడం జరిగింది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950-1962 సంవత్సరంలో భారత మొదటి రాష్ట్రపతి. భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1952-62 మధ్యకాలంలో చేశారు. తర్వాత చూస్తే భారతదేశం మొదటి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ 1947-64 మధ్యకాలంలో చేయడం జరిగింది. తర్వాత చూస్తే భారతదేశం మొదటి ఉప ప్రధానమంత్రి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947-50 మధ్యకాలంలో చేయడం జరిగింది. తర్వాత చూస్తే ఇది మనకి కొంచెం ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే హిరాలాల్ జే కానియా 1950-52 మధ్యకాలంలో చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే మనకి సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరంటే మేరా సాహిబ్ ఫాతిమా బీబీ 1989లో చేయడం జరిగింది. మహిళా న్యాయమూర్తి అనమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశ తొలి మహిళా అడ్వకేట్ ఎవరు అంటే కోర్నేషియా సొరబ్జీ, కోల్కతా 1894 అనమాట. తర్వాత భారతదేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే లీలా సేత్, ఢిల్లీ
లీలా సేత్ అనమాట. ఏంటి, భారతదేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలా సేత్, ఢిల్లీ. తర్వాత మనం చూసుకున్నట్లయితే భారత్లో హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే అన్నా చాందీ అనమాట. తర్వాత స్వతంత్రం రాకముందు భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్ అనమాట. ఏంటి, స్వతంత్రం రాకముందు మనకి భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే విలియం బెంటింగ్. ఏంటంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. 1828 నుండి 35 మధ్యకాలంలో గవర్నర్గా చేయడం జరిగింది, గవర్నర్ జనరల్గా. తర్వాత చూస్తే భారతదేశ చివరి గవర్నర్ జనరల్ మొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఎన్ని 1856-62 మధ్యకాలంలో చేయడం జరిగింది. తర్వాత చూస్తే స్వతంత్ర భారత మొదటి చివరి గవర్నర్ జనరల్ ఎవరంటే మౌంట్ బాటన్ 1947-48 అనమాట. స్వతంత్ర భారత మొదటి చివరి గవర్నర్ జనరల్గా చేయడం జరిగింది. తర్వాత చూస్తే స్వతంత్ర భారత మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారి అనమాట. ఓకే, ఏంటి, గవర్నర్ జనరల్ చూసామో మౌంట్ బాటన్. తర్వాత చూస్తే మనకి స్వతంత్ర భారత మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మనకి ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్ అనమాట. ఇది మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, 1953లో చేశారు. తర్వాత చూస్తే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ ఎవరంటే అనీ బెసెంట్. ఓకే, 1917 కలకత్తాలో అనమాట. ఏంటి, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ అనమాట అనీ బెసెంట్. తర్వాత చూసుకుంటే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు 1925 కాన్పూర్లో చేశారనమాట. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ 1885 బొంబాయిలో ఈయన చేయడం జరిగింది. ఓకే, మీకు దీంట్లో అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అనేది ఏది కాదు, మీకు ప్రతిదీ కూడా ఇంపార్టెంట్గానే చూసుకోవాలి. తర్వాత చూస్తే భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ 1887 మద్రాస్ అనమాట. ఓకే, ముస్లిం అధ్యక్షుడుగా చెప్తాము. తర్వాత చూస్తే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరంటే పి ఆనందాచార్యులు 1891 నాగపూర్ అనమాట. ఓకే, తర్వాత వరుసగా 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి ఎవరంటే రాజ్ బిహార్ ఘోష్, సూరత్లో అనమాట. సూరత్ 1907, 1908 మద్రాసులో 1907 సూరత్లో, 1908 మద్రాసులో జరిగింది. విడివిడిగా 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడైన తొలి వ్యక్తి ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ 1886 కలకత్తా, 1906 కలకత్తా. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కువ సార్లు జరిగిన మొదటి పట్టణం ఏంటి అంటే కలకత్తాలోనే ఎక్కువగా జరిగాయి అన్నమాట. ఇండియాలో ఏదైనా సరే కలకత్తాలోనే మొదలవుతుంది. ఈ విషయం మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదైనా అంటే ప్రతిదీ కాదు, మనకి పూర్వం చరిత్రలో కలకత్తాలోనే ఎక్కువగా జరిగాయి అన్నమాట. ఓకే, తర్వాత భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు అంటే జార్జియూల్ 1888 అలహాబాద్. ఓకే, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి పార్సీ మతస్థుడు దాదాబాయ్ నౌరోజీ. ఓకే, దాదాబాయ్ నౌరోజీ. తర్వాత బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి అధ్యక్షుడు దాదాబాయ్ నౌరోజీ
దాదాబాయి నౌరోజీకి ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి తొలి అధ్యక్షుడిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన తొలి మహిళ కాదాంబిని గంగోలీ 1901. భారత్లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరంటే బేబీ హర్ష. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం. భారత్లో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ హర్ష 1986లో చేయడం జరిగింది. తర్వాత కనుక మనం చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి గవర్నర్ ఎవరంటే ఓష్ బర్న్ స్మిత్ 1935-37 మధ్యకాలంలో ఆయన చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి గవర్నర్ అనమాట. ఓకే, ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్ 1943-49లో చేయడం జరిగింది. ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ ఎవరంటే కేజే ఉదేసి. తర్వాత వెండి తెరపై మొదటి నటి దేవి కరాణి. ఓకే, వెండి తెరపై మొదటి నటి దేవి కరాణిగా చెప్పుకోవచ్చు. చూసేది గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన మొదటి భారతీయుడు డాక్టర్ వేణుగోపాల్ అనమాట. మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి చికిత్స నిర్వహించినటువంటి వారు డాక్టర్ వేణుగోపాల్ గారు. తర్వాత భారతరత్న పురస్కారం పొందిన మొదటి వ్యక్తులు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. తర్వాత ఏమో చక్రవర్తుల రాజగోపాలాచారి. తర్వాత సివి రామన్ 1954. ఓకే, తర్వాత భారతరత్న పొందిన తొలి మహిళ ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ మనకి 1971లో ఏంటి భారతరత్న పొందినటువంటి తొలి మహిళ అనమాట. భారతరత్న అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954. ఓకే, భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త ఎవరంటే సివి రామన్ 1954లో సివి రామన్ గారుకి వచ్చింది. తర్వాత చూస్తే భారతరత్న అవార్డు పొందిన మొదటి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. తర్వాత చూస్తే భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 1955. భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1962. తర్వాత మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు 1966లో ఆయన చేశారు. తర్వాత చూస్తే భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ 1987 అనమాట. ఓకే, కాబట్టి మీకు దీంట్లోంచి కనీసం ఏదో ఒకటి కంపల్సరిగా అడుగుతారని నా పూర్తి నమ్మకం. మీరు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోండి. మీ కామెంట్లు తెలియచేయండి, లైక్ చేయండి. ఓకే, ఇంతవరకు కూడా ఏ ఒక్కటి దీంట్లో వదిలిపెట్టుకోకుండా మీరు ప్రతిదీ కూడా గుర్తుంచుకోవాలి. ప్రతిదీ ఒక్క చిన్నది కూడా ఏది మర్చిపోవడానికి వీల్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.